మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ అయితే ఖాళీ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎంపిక ఎలా ఉంటుంది, ఫీజు ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆచార్. మనకి ఏదైనా ఒక నోటిఫికేషన్ ఒక సంస్థ నుంచి వస్తే ముందుగా ఆ నోటిఫికేషన్కు అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుంచి వచ్చింది, దాని యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుంచి వచ్చింది, ఏ సంస్థ నుంచి వచ్చిందంటే టీజీ ట్రాన్స్కో నుంచి వచ్చింది. టీజీ ట్రాన్స్కో యాక్చువల్గా అంతకుముందు అంటే మనకు తెలంగాణ రాకముందుకు ఇది ఏపీ ట్రాన్స్కో అండి. మనకు తెలంగాణ ఎప్పుడు వచ్చింది? 2014 జూన్ 2వ తారీఖు నాడు వచ్చింది. అంటే 2014 జూన్ 2 కంటే ముందు ఇది ఏపీ ట్రాన్స్కో, 2014 జూన్ 2 నుంచి ఇది టీజీ ట్రాన్స్కో. మరి అసలు టీజీ ట్రాన్స్కో ఏం పని చేస్తుంది అంటే విద్యుత్తును సరఫరా చేస్తుంది. అదే నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి? ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయంటే 250 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎందులో ఎన్ని ఉన్నాయంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ దాంట్లోనైతేనేమో 125, అదే టెక్నీషియన్ డిప్లొమా దాంట్లోనైతేనేమో 125, మొత్తం వచ్చేసి 250. మరి ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే EEలో కానీ, ఈసీఈలో కానీ, సిఎస్సిలో కానీ, మెకానిక్లో కానీ, సివిల్లో కానీ, ఐటీలో కానీ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ లేదా గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ అప్రెంటిస్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్కి అప్లికేషన్ చేసుకోవాలంటే DEE కానీ, DECE కానీ, DME కానీ, DCE కానీ, DCSE కానీ ఎవరైతే ఇంజనీరింగ్ కానీ టెక్నీషియన్ కానీ చేసి ఉంటారో, డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అప్రెంటిస్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ 2 కోర్సుల్లో ఇంజనీరింగ్ కానీ టెక్నీషియన్ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. మరి ఎప్పుడైనా చేసుకోవచ్చా అంటే ఏంటంటే ఇప్పుడు 2021లో పాస్ అయినారు. ఏం పాస్ అయినారు? EEE పాస్ అయినారు ఇంజనీరింగ్లో. మరి ఇప్పుడు వీళ్ళు ఈ అప్రెంటిస్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదండి. మరి ఎవరు చేసుకోవచ్చు అంటే కేవలం అంటే ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి 3 సంవత్సరాల ముందు వరకు కూడా ఎవరైతే ఈ కోర్సులు చేస్తారో వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లికేషన్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు ఇది 2026లో వచ్చింది. మరి ఇప్పుడు ఈ అప్రెంటిస్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 2023లో క్వాలిఫై అయిన వాళ్ళు, 2024లో క్వాలిఫై అయిన వాళ్ళు, 2025లో క్వాలిఫై అయిన వాళ్ళు. అంటే ఈ 3 సంవత్సరాల్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిస్ పోస్టులకి అయితే ఎలిజిబుల్. ఈ 2023లో, ఈ 2024లో, ఈ 2025లో ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళు ఏదైనా ఒక సంస్థలో పనిచేసినా అంటే వీటికి రిలేటివ్ సంబంధించి పనిచేసినా కానీ వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ అప్రెంటిస్ చేసినా అంటే కేవలం ఈ డిపార్ట్మెంట్లోనే కాదు ఇంకెక్కడ అప్రెంటిస్ చేసినా కానీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే కాదు. కేవలం 2023, 2024, 2025లో ఈ గ్రాడ్యుయేట్ కానీ ఈ డిప్లొమా కానీ చేసి ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిస్ పోస్టులకు అయితే ఎలిజిబుల్. మరి ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ ఎంత ఉండాలో ఇవ్వలేదు కానీ ఎంత ఏజ్ ఉండకూడదో ఇచ్చిండు. ఎంత ఏజ్ ఉండకూడదు? 18 సంవత్సరాల్లో మాత్రం ఉండకూడదు. అంటే 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటేనే ఈ అప్రెంటిస్ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఉంటుందా అంటే ఎగ్జామ్ అనేది ఏమి లేదండి. మరి ఎట్లా మెరిట్ తీస్తారంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గ్రాడ్యుయేట్ డిప్లొమా ఏదైతే క్వాలిఫై ఉంటారో అందులో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళని మాత్రమే ఈ అప్రెంటిస్ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ అప్రెంటిస్ సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే ఫిబ్రవరి 20, 2026 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 27, 2026 వరకు అయితే ముగుస్తుంది. అదే ఎవరైతే NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకు మాత్రం 26వ తారీఖు ఫిబ్రవరి 2026 మాత్రమే ఛాన్స్ ఉంది. మరి ఈ అప్రెంటిస్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా NATS అనే దాంట్లో ఎన్రోల్ చేసి ఉండాలి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ NATSలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిస్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. దానితో పాటు ఏజ్ ప్రూఫ్ ఉండాలి. అది కూడా SSC సర్టిఫికేట్. అంటే SSC సర్టిఫికేట్ ఆధారంగా ఈ ఏజ్ ప్రూఫ్ని అయితే పరిగణిస్తారు. దానితో పాటు SC వాళ్ళు కావచ్చు, ST వాళ్ళు కావచ్చు, OBC వాళ్ళు కావచ్చు, లేటెస్ట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందిగా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాలి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ అయినా కాలేదని మీకు ఎలా తెలియాలంటే మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడికి అయితే మీకు మెయిల్ వస్తుందండి. అప్రెంటిస్ గ్రాడ్యుయేట్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకు వచ్చి స్టైపాండ్ ఎంతంటే 17,500 రూపాయలు.
అదే టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ సంబంధించి స్టైఫండ్ వచ్చేసి మంత్లీ 15,000 రూపాయలు. మరి ఈ అప్రెంటిస్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలకు ఉంటుంది? ఎన్ని సంవత్సరాలకు ఉంటుంది అంటే కేవలం 1 సంవత్సరానికి మాత్రమే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి అసలు ఫీజు ఏం లేదండి, ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఫీజు అయితే లేదు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.